హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సడన్గా దొంగొచ్చినట్టు వచ్చింది వర్షం అయితే. హైదరాబాద్ పరిస్థితులను ఫేస్ చేయక తప్పదు. ఇంకా ఎస్పెషల్లీ సిటీలలో ఇట్లాంటి ప్రాబ్లం చాలా మేజర్గా ఉంటుంది. నాకు మోకాలు దాకా వస్తున్నాయి. గల్లీలో కొన్ని వాటర్ ఉన్నాయి. మా అత్తమ్మల గల్లీలో అయితే ఇంకా చాలా వాటర్ ఉన్నాయి. వాళ్ళైతే మునిగిపోతారు, అట్లా ఉందన్నమాట. అది కూడా క్యాప్చర్ చేసిన నేను. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు ఉన్నా లేకపోయినా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎవరైనా సరే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఫేస్ చేయక తప్పదు. అవి కూడా మన మంచికే, మనకు గుణపాఠాలే. ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయినాము ఆల్రెడీ. ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము కొన్ని రోజుల తర్వాత. ఇంకా ఎందుకు ఇన్ని వాటర్ వచ్చినాయి అంటే మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. సిటీలలో మేజర్ ప్రాబ్లం ఇది. గవర్నమెంట్ అయితే ఇక పట్టించుకోరు, వాళ్ళు ఎంతున్నా పట్టించుకున్నా కూడా సగం చేసి వదిలేసిర్రు. చూసారు కదా వీడియో, కొంచెం తీసి పైపులను నడేసి వదిలేసిర్రు. ఎంతమంది ఇట్లా ఫేస్ చేస్తారు ఈ వర్షాకాలంలో అయితే. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా, మీ ఇంటి పక్కల ఎవరున్నా హెల్ప్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు బాధపడతారు. చూడండి మా అత్తమ్మలకి ఎంత నిండుగా వచ్చినాయో వాటరు. మాకు ఇంట్లోకి వాటర్ వెళ్ళినాయి, ఎక్కువ లేవు కానీ అవన్నీ వేస్ట్ వాటర్ కదా, అగ్లీగా ఉంటుంది కదా, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. మొత్తానికైతే మేము కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఈరోజు అయితే వచ్చిన తర్వాత, అందుకే ఈరోజు గుడ్ మార్నింగ్ వీడియో అయితే రాలేదు. ఇవన్నీ రేపు మనము చూసుకోవడానికి కొంచెం ఉంటుంది. మనము పాత స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. పాత స్థితే ఎప్పటికి ఉండదు. ఎంత 5 floors 10 floors బిల్డింగ్ ఉన్నా ఇల్లు ఇట్లా నిండిపోతూ ఉంటాయి సిటీలలో ఎస్పెషల్లీగా. ఇంకైతే పిల్లల బట్టలు తీసుకొని ఇల్లంతా చూడండి ఎట్లా నిండిపోయిందో. మేము ముందుగానే వెళ్ళిపోయినాం చర్చి దగ్గర కాబట్టి సరిపోయింది. ఇంక ఇట్లా ఉందన్నమాట మా ఇల్లు వాతావరణము. ఇంకా మేము వేరే ఇంటికి వెళ్ళాలి ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయే వరకు. అదనమాట మా పరిస్థితి. ఇంకెంతమంది ఫేస్ చేస్తారు ఇట్లా. మొత్తం అన్ని రూమ్స్లో వాటర్ వచ్చేసినాయి, అన్నీ అగ్లీ వాటరే. పర్మనెంట్ పట్టించుకొని కరెక్ట్గా చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొన్నిసార్లు వాళ్ళు చేయించినా కూడా అవి కరెక్ట్గా ఉండక ఇట్లా ఫేస్ చేయక తప్పదు. మా ఆయనను చూసి కావాలని నేను ఈ వీడియో క్యాప్చర్ చేస్తాను. చూడండి ఎన్ని బ్యాగులు వేసుకొని. ఎంతైనా ఫాదర్ అంటే అన్నీ మీద వేసుకుంటారు కదండి, రెస్పాన్సిబిలిటీస్ కానీ బరువులు కానీ. చాలా బాధ అనిపించింది నాకు. ఎన్ని ఉన్నా కానీ ఇటువంటి పరిస్థితి రావడము చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం మీద అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము.